తమిళనాడులో టీవీకి అధినేత విజయ్ ట్రెండ్ ఫాలో అవ్వలేదు, ట్రెండ్ సెట్ చేశారు అంటున్నారు. కారణం ఏంటి అంటే చాలా మంది సామాన్యులు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంది. విజయ్ దెబ్బకి సీఎంలు అలాగే చాలా మంది మాజీ మంత్రులు సహా గెలవలేని పరిస్థితి చాలా చోట్ల. స్టాలిన్నే ఓడిపోయారు. కొంతమంది కీలక మంత్రులు ఎన్నాళ్ళ నుంచో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఓటమి పాలయ్యారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి ఏర్పడింది. అంటే దీని అంతటికీ కారణం విజిల్ బాగా పనికొచ్చింది, విజిల్ సత్తా ఏంటో చూపించారు. అదే నేపథ్యంలో విజయ్ కొన్న అభిమానుల అభిమానం గాని సినీ హీరోగా ఆయన సక్సెస్ అయ్యారు అనేది. కాకపోతే ఇప్పుడు ఎలా ఉండబోతోంది, ఎవరు మద్దతు ఇస్తారనేది అయితే ఇప్పుడైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తాజాగా ఏఐసిసి నుంచి ఒక నోట్ కూడా విడుదల చేసిందట. మేము టీఎంకేకి మద్దతు ఇస్తున్నాము అనేది. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా చూడాలి. మరోపక్క ఏఐడిఎంకేతో కూడా మంత్రాలు జరుపుతున్నారు, వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది. ఎలాంటి ప్రభుత్వం ఏర్పడబోతోంది అనేది కూడా ఒక సంచలనం. వీటంటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ స్థాయిలో అంటే చాలా మంది హేమాహేమీలు రాజకీయ ఉద్దండులు సైతం ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు విజయ్ దెబ్బకి. చాలా మంది సామాన్యులు ఈసారి తమిళనాడు రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా కాబోతున్నారు అనేది. ఇది అంటే దీన్ని ఎలా చూడాలి? విజయ్ క్రెడిట్ స్టాలిన్ ప్రభుత్వం మీద ఆ స్థాయి వ్యతిరేకత ఎమ్మెల్యేలు లేదంటే మంత్రుల మీద కూడా చూపించిందా? అంటే 2019లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు అక్కడ వచ్చింది కరెక్ట్గా చెప్పాలంటే. కాబట్టి ఆంధ్రాలో 2/3 వచ్చింది, అక్కడ అత్యవసరం వచ్చింది. దానికి కారణం ఇక్కడ ఉన్నంతటి ఆర్గనైజేషనల్ పవర్, జగన్ ఉన్నంతటి పవర్ అక్కడ అతనికి లేకపోవడం కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే జగన్కి ఇక్కడ 151 వచ్చినాయి, అక్కడ 108 దగ్గరే ఆగింది. 2014లో జగన్కి వర్లగాల, అక్కడ 2.5% ఓట్లతో ఓడిపోయాడు. అప్పుడు కూటమి వల్ల ఇక్కడ కూటమి కట్టినా గెలవగలిగాడు అతను. అది ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు జగన్ కంటే బెటర్. అది తేడా. బేసిక్ గా ఏంటంటే ఇక్కడ విజయ్ కి సంబంధించినంత వరకు విజయ్ పాజిటివ్ ఓటు అందులో ఖచ్చితంగా ఉంది, అది 15%. మిగతా 20% కూడా యాంటీ గవర్నమెంట్, యాంటీ అపోజిషన్, యాంటీ గవర్నమెంట్, యాంటీ అపోజిషన్. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు అని నడుస్తున్నది అక్కడ ప్రభుత్వాలు. అది విరక్తి చెందేశారు అక్కడ పబ్లిక్. ఈ ఇద్దరిలో మార్పు తేవట్లేదు వీళ్ళిద్దరు కూడా. క్రమంగా ఇప్పుడు ఉద్యోగాలకి ఏం ప్రాబ్లం లేదు, నడిచిపోతున్నాయి. వ్యాపారాలకి ఏం ప్రాబ్లం లేదు, నడిచిపోతున్నాయి. ఇండస్ట్రీస్కి ఏం ప్రాబ్లం లేదు, నడిచిపోతున్నాయి. వ్యవస్థల నడక బాగానే ఉంది. సమస్య ఎక్కడ వస్తుందంటే వర్క్ పరంగా. అంటే గవర్నమెంట్ దగ్గర మనం ఏదన్నా పని జరుగుతుందా అంటే సామాన్యుడికి పని జరగట్లే గవర్నమెంట్ దగ్గర. గవర్నమెంట్ అనేది ఎందుకుంది? సామాన్యుడి పనికే కదా. మనం వెళ్ళినప్పుడు సర్టిఫికెట్ లేకపోతే మనం వెళ్ళినప్పుడు ఒక పని జరగాలి, అక్కడ కంప్లైంట్ ఇస్తే పరిష్కరించే దిశగానో ఉండాలి. అక్కడ ఎప్పుడైతే నువ్వు పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేస్తున్నావు, నాయకుడిని ఇన్వాల్వ్ చేస్తున్నావు, దెబ్బతిన్నారు అక్కడ. ఉదయకిరణ్ స్టాలిన్, ఆడి పేరేంటి, ఉదయనిధి వచ్చాక అతను చేసిన తలతెక్క పని ఏంటంటే పార్టీ గ్రిప్ లో ఉండాలి జనం అన్నటువంటి ఫిక్స్ బిగిన్ చేశాడు. వాళ్ళ నాన్న అంతకుముందు వాళ్ళ తాత కూడా చెయ్యని తప్పు చేశాడు. ప్రతి పనికి నాయకుడి దగ్గరికి పోవాలా, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా, వాడు చెప్తే పని చేయాలన్నది అధికారులకి లింక్ పెట్టేశాడు అక్కడ. ఇక్కడ మనకి ఎట్లా జరుగుతుందో అట్లాగే అక్కడ అధికారులు చెప్పినట్టే వ్యవస్థ నడుస్తుంది. ఆ అధికారులు ఎమ్మెల్యే చెప్పు చేతలో ఉంటారు, ఇన్ఛార్జ్ చెప్పు చేతలో ఉంటారు. ఇది ప్రజలకు ఒక అభద్రతాభావం పెంచింది, అసౌకర్యం పెంచింది. దాన్ని గ్రహించకపోగా మరింతగా తప్పేంటి అనేటటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. దాని ఫలితమే ఇప్పుడు జరిగినటువంటిది. ప్రజలకి ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకి నువ్వేం చేయకపోయినా పర్లా, కానీ నీ వల్ల చెడు జరగకూడదు. ప్రజలకి మంచి చేయకపోయినా పర్లా, చెడు జరుగుతుందన్నప్పుడు భయం పడుతుంది. ఆ భయంలో నుంచి వచ్చే ప్రతిఘటన ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. అదే విజయానికి కీలకమైంది ఓ రకంగా చెప్పాలి. అంటే ఒకటి సార్, నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈయన మద్దతు ఇవ్వాలని ముందు నుంచి అనుకున్నదేనా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తొందరపడుతుందా? కాంగ్రెస్ తొందరపడిందా? బేసిక్ గా విజయ్కి అతను క్రిస్టియన్. ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ కూడా దేశంలో కాంగ్రెస్ ని ప్రేమిస్తారు. సోనియా గాంధీ క్రిస్టియానిటీ దృష్టిలో పెట్టుకుని
ఫ్రమ్ ద బిగినింగ్ అసలు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ పార్టీ కదా అది. ఫ్రమ్ ద బిగినింగ్ క్రిస్టియానిటీని దేశంలో ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీని. కొన్ని రాష్ట్రాలని క్రైస్తవ రాష్ట్రాలుగా మార్చింది అదే కదా. ఇప్పుడు కూడా క్రైస్తవ పరమైనటువంటి కార్యకలాపాలే నడిపిస్తుంటది పార్టీ. కాబట్టి ఆ రూట్లో వీళ్ళ నాన్న అదే పాయింట్తో ఉన్నాడు, ఈయన అదే పాయింట్తో ఉన్నాడు. ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ వెళ్ళి డిఎంకేతో పొత్తు పెట్టుకున్నా అసలు కాంగ్రెస్ నాతోనే ఉందని మాట్లాడాడు ఆయన ఉపన్యాసాలు. అంటే మనకి పాత కాలంలో ఉంటే ఫస్ట్లో ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం చూస్తే వృద్ధులందరూ కూడా కాంగ్రెసే. అప్పట్లో అసలు వేరేది ఉండేది కాదు. మనకి తెలుగుదేశం వచ్చేదాకా కూడా ఇళ్లలో కాంగ్రెసే. ఈవెన్ తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా వృద్ధులు మాత్రం కాంగ్రెస్ వైపే ఉండేవాళ్ళు. యంగ్స్టర్స్ టీడీపీ వైపు టర్న్ అయ్యారు అప్పుడు. అలాంటి ఆ భావజాలం వాళ్ళ తండ్రిది. ఆ తండ్రి ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మనం వెళ్దామంటూ పార్టీ అతనే పెట్టాడు, విజయ్ పార్టీ, దళపతి విజయ్ అని చెప్పేసి. దాన్ని అప్పుడు వ్యతిరేకించి విజయ్ కేసు కూడా పెట్టాడు వాళ్ళ నాన్న మీద. అలాంటి విజయ్ ఇప్పుడు వాళ్ళ నాన్న మాట విన్నాడు. అక్కడ కాంగ్రెస్ మాట్లాడాడు. తండ్రి క్రిస్టియన్, తల్లి హిందూ అంట కదా. అవును, ఇతను క్రిస్టియానిటీనే ఫాలో అవుతున్నాడు కదా, క్యాథలిక్ క్రిస్టియన్. కానీ ఈయన కులం మాత్రం అంటే ఇప్పుడు కొంతమంది అయితే ఫస్ట్ దళిత సీఎం అది ఇది అని చెప్తున్నారు, ఈయన మాత్రం నో క్యాస్ట్ అని నాడార్లకు సంబంధించినటువంటి ఏదో సామాజిక వర్గం అనమాట. మన రాష్ట్రంలో క్షత్రియ క్యాడర్ కిందకు వస్తారట వీళ్ళు. ఇక్కడ ఓకే, అక్కడ దళిత, అక్కడ క్షత్రియ ఓబీసీ. అక్కడ ఓబీసీ కాబట్టి ప్రచారం అతను ఎస్సీ అన్న ప్రచారం చేశారు, ఎందుకంటే క్రిస్టియన్ కాబట్టి అని. ఒరిజినల్ అయితే అది కాదనమాట. సార్ ఒక రకంగా విజిల్ సింబల్ తో వెళ్ళారు, ఎందుకంటే గతంలో మనకి విజిల్ అంటే ఇక్కడ లోక్ సత్తా అనుకుంటా కదా అప్పుడు బాగా ఇదయ్యేది. ఇక్కడ సక్సెస్ అవ్వలేదు, కానీ ఆ సింబల్ అక్కడ ఆయనకి ఏమైనా సక్సెస్ అయిందా? మీడియాకి పిచ్చ పెరిగితే ఏదేదో రాసేస్తుంటారు అనమాట. అడిగే ఓడు కాదనేది ఎవడు ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి ప్రతి ఒక్కటి చెబుతాడా, మేము విజిల్ శబ్దానికి అదేదో సన్ రైజర్స్ వాళ్ళు విజిల్ శబ్దం వేశారు కాబట్టి ఇలాంటి పిచ్చ లెక్కనైతే మనకు కూడా ఇక్కడ విజిల్ వేసుకున్న వాళ్ళు అందరు గెలవాలి కదా, విజయ్ ఇండిపెండెంట్ అందరూ కూడా విజిల్ ఐపీఎల్ మనం కూడా వింటాం కదా. అదేదో మన ఇష్టం ఏమైనా రాయొచ్చు, ఆపేవాడు అడ్డుకునేవాడు లేనప్పుడు ఎలాగైనా మనం సృష్టించవచ్చు ఏదో తెలిసిన వాళ్ళకి. మళ్ళీ బేసిక్గా ఒకటే, స్టాలిన్ ప్రభుత్వం మీద వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన వాళ్ళు ఏఐడిఎంకేకి ఓటేయాలి. కానీ ఏఐడిఎంకేనేమో రసాభాసగా ఉంది, గందరగోళంగా ఉంది. ఈలోపు విజయ్ వచ్చేటప్పటికి మెయిన్ ఏంటంటే 40 ఏళ్ల లోపు వాళ్ళందరూ విజయ్ని ప్రేమించారు. అక్కడ కొత్తదనం కోరుకున్నారు, మార్పు కోరుకున్నారు. ఎప్పుడు వీళ్ళేనా ఇప్పుడు ఇదివరకు జైలు వెళ్తుంటే సాష్టాంగ ప్రణామం చేయాలా, స్టాలిన్కి కలగదన్నాలు ఎట్టాలా, ఏంది దరిద్రం. ఈ తరంలో కొంత ఆ బానిసత్వ భావజాలం తగ్గింది కదా. ఈ 40 ఏళ్ల లోపు వాళ్ళు అంటే యంగ్స్టర్స్, వాళ్ళకి ఇదివరకు వాళ్ళ యుక్త వయసులో తిట్టుకుని ఉండేవాళ్ళు. సరే మార్పు లేక అవకాశం లేక అటు ఉన్నారు. ఇప్పుడు మార్పు ఒకడు వచ్చాడు కదా. కమల్ హాసన్ ని చూసి నమ్మలా, ఎందుకంటే అతని వ్యవహార శైలి, కుట్ర కుతంత్రాల సిద్ధాంతాలు అతను ఓపెన్ గానే కనబడుతున్నాయి. విజయ్ని కొంత నమ్మారు వీళ్ళు. దాంతో ఏమైందంటే ఈ కొత్త ఓటర్లందరూ కూడా వాళ్ళ మామలు, వాళ్ళ నాయనమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ తాతయ్యలు, వాళ్ళ అమ్మ నాన్నలతో ప్రమాణాలు చేయించుకున్నారు, విజయ్కి వేద్దాం విజయ్కి వేద్దాం అని చెప్పేసి. ఆ తేడా కనిపించింది. ఒక్కసారి చూద్దాంలే అన్నటువంటిది. ఈ ఒక్కసారి అని అందరూ అనుకోవడం 108 దగ్గరకు వచ్చింది అనమాట. అంటే ద్రవిడ పార్టీ చాలా మంది నేతల అడ్రస్ గల్లంత అవడానికి కారణం అంటే విజయ్ ఫేస్, అంటే సామాన్యులు చాలా మంది వచ్చేసారు, ఇప్పుడు అసెంబ్లీకి చాలా మంది అడుగు పెట్టబోతున్నారు. దానికి కారణం ఓన్లీ విజయ్ ఫేసేనా? అంటే మీకు ఎప్పుడైనానండి ఇది మనోళ్ళు ఫేసు ఇట్లాంటి లెక్కలు కడతారు. బేసిక్గా ఒకటే గుర్తు, ఒక వ్యతిరేక భావజాలం వచ్చినప్పుడే ఇంత వస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఏరియాలో 26 మంది పోయారు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు. 26 మంది మంత్రులు. కేరళలో 13 మంది మంత్రులు ఓడిపోయారు. ఎక్కడో ఎందుకు జగన్ 2019లో గెలిచినప్పుడు ఎంతమంది మంత్రులు ఓడిపోయారు? అప్పుడు గెలిచిన మంత్రులు వ్యతిరేకత ఉంటే పళనిస్వామికి పార్టీకి వేయచ్చు, ఏఐడిఎంకేలో ఉన్న కూటమిలో ఉన్న పార్టీకి బీజేపీకి వేయచ్చు, మిగిలిన వేయచ్చు కదా, ఇటే ఎందుకు రావాలి? అదే నేను అంటున్నా, వాళ్ళు ఇన్నేళ్ల నుంచి పరిపాలించింది కదా, ఆ మార్పు లేకనే కదా స్టాలిన్ కేసింది. మళ్ళీ స్టాలిన్ బారలేదని ఈ యదవ కాకపోతే ఆ యదవని ఎందుకు అనుకోవాలా? అందుకని కొత్తగా ఛాన్స్ తీసుకున్నారు. అక్కడ సమస్య ఏంటంటే వీళ్ళిద్దరి భావజాలం ఒకటే, కాకపోతే కొంచెం డ్రామా ప్లే చేసుకుంటుంటారు అంతే, సెంటిమెంటల్ డ్రామా. ఇక ఇద్దరి మీద విరక్తి చెందున్నటువంటి వాళ్ళకి విజయ్ ఆల్టర్నేటివ్ గా కనిపించాడు. సమస్యల్లా ఏంటంటే అక్కడ సామాన్యులు, ఎస్ మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి, 19లో ఎంతమంది సామాన్యులు వచ్చారు? ఎక్కడేందుకు ఇప్పుడు 24లో సామాన్యులు రాలేదు మనకి ఆంధ్రాలో. అంటే సామాన్యులు అంటే ఇప్పుడు అతను ఎవరు, పోలవరం పోటీ చేసినటువంటి అతను, అతని ఆదాయం ఎంత, అతని సంపద ఎంత, అతని ఆస్తి ఎంత?
మొన్నటిసారి జనసేనలో వాళ్ళు సామాన్యులు వచ్చారు కదా, ఉమ్, ఇప్పుడు సందీప్ ఇట్లాంటి వాళ్ళు అందరూ అవును. సామాన్యులు వచ్చారు కదా జనసేనలో. ఉమ్, ఉమ్, అటు జనసేనలో సామాన్యులు వచ్చారు, బీజేపీలో సామాన్యులు వచ్చారు. ఆ పార్థ డాక్టర్ గారు ఆదోని డాక్టర్ గారు అవునవును. ఇట్లా ఉమ్, వచ్చారు కదా. ఉమ్, కాకపోతే అక్కడ మనం ఇప్పుడు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం అంతే. ఉమ్, మంత్రులు ఎంతమంది ఉమ్, పోయారు? ఉమ్, 19లో అవును. జగన్ దెబ్బకి అనేక మంది మంత్రులతో సాబోయారు అక్కడ. అవును. ఉమ్, అట్లాగే మొన్న 24లో మళ్ళీ వాళ్ళ దెబ్బకి జగన్ టీం అందరూ పోలేదా? మంత్రులందరూ ఉమ్, ఉమ్, అందరూ ఓడిపోయినట్టే కదా మంత్రుల లెక్కనైతే. అవును. అక్కడ అవును. అంతే ఉమ్. లెక్క. సార్, గత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కువ వినిపిస్తా ఉంటది ఇది, అధికార మార్పిడి, ప్రజలు ఎన్ని సంక్షేమాలు చేసినా ఏం చేసినా చివరికి వచ్చేసరికి వీళ్ళకి ఇంకో ఛాన్స్ ఇద్దామా అన్నట్టుగా ఉంటది నిర్ణయం అనేది. సేమ్ ఆంధ్ర, తమిళనాడు పెద్దగా ఇంచుమించు అలాగే ఉంటది అని కంపేర్ చేయొచ్చు. లేదు, అస్సలు లేదు. ఎందుకంటే తమిళనాడులో అసలు ఇంతకాలం లేదు ఆ ఛాయిస్. అయితే వాళ్ళు అయితే వీళ్ళు 49 సంవత్సరాలు ఇప్పటికి. అవును. 49 సంవత్సరాల నుంచి వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, అంతే. వాళ్ళ వారసులే. జయలలిత రామచంద్రన్ భార్య కాకుండా వాళ్ళ ఈవిడ కీప్ అంటారు ఆవిడ్ని, లేదా ఆవిడ ఆయనకి బాగా ఆప్తురాలు, అట్లాగా ఆవిడ పార్టీ లాక్కుంది. అప్పటి నుంచి ఆవిడే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. ఆవిడ బతుకున్నంత వరకు ఆవిడే కదా నాయకురాలు. జయలలితకున్న చరిష్మా పళనిస్వామికి లేదు. జయలలితకున్నటువంటి పాలనా దక్షత పళనిస్వామికి లేదు. ప్లస్ జయలలిత ఉన్నప్పుడు పార్టీలో డివిజన్ ఎందుకు ఉంటుంది? పళనిస్వామి వచ్చాక పార్టీలో 4 డివిజన్లు అయిపోయింది. అది ఏఐఏడిఎంకే దెబ్బతీసింది. రెండవది స్టాలిన్ పరిపాలనా పరమైనటువంటి లోపాలు, ఉదయనిధి స్టాలిన్ తీసుకొచ్చిన తలతెక్క పనులన్నీ కూడా దెబ్బతీసింది. ఇంకెప్పుడు కూడా సంక్షేమ పథకాలు, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే గెలిస్తే జగన్ మళ్ళీ ఓడిపోకూడదు. లేదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు 2004లో ఓడిపోకూడదు. సంక్షేమ పథకాలు అప్పుడు 200 రూపాయలు పెన్షన్ చేశాడు. అట్లాగే అప్పుడు ఈ రోడ్లు వేసాడు, ఇల్లు ఇచ్చాడు ఫ్రీగా, అయినా ఓడిపోయాడు కదా. రాజశేఖర్ అంతకంటే ఎక్కువ చేశాడు, అయినా మరి 2014లో జగన్ గెలవలేదు కదా. సంక్షేమ పథకాలు వన్ ఆఫ్ ద పాయింట్. అది మాత్రమే కాదు, భావోద్వేగాలు ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, దూషణలు ఉంటాయి, భవిష్యత్తును గురించిన భయాలు ఉంటాయి. ఒకళ్ళని గెలిపించాలనుకున్నప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం ఆలోచన ఉంటుంది. ఎందుకంటే లక్షల మంది జనం కదా, అందరూ ఒకే ఆస్పెక్ట్లో వేయరు ఓట్లు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆస్పెక్ట్ ఉంటుంది. ఒకడు ప్రేమతో వేస్తాడు, ఒకడు పక్కోడి మీద ద్వేషంతో వేస్తాడు, ఒకడు తప్పదనుకుని వేస్తాడు. ఇట్లా రకాలు ఉంటాయి అన్నమాట అందులో. అవును. అవును. అంటే పెద్దగా భారీగా రాజకీయ అనుభవంతో సీఎం అవుతున్న వ్యక్తి అయితే కాదు విజయ్. పరిపాలన ఎలా ఉండబోతుంది అనేది ఒక చర్చ. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన ఇప్పుడు ఎలాగా 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఒక చోట రాజీనామా చేసి ఆ స్థానం నుంచి త్రిషాని బరిలోకి దింపబోతున్నారు అనేది. అదే కనుక జరిగితే తమిళనాడులో ఒకప్పుడు జరిగిన రాజకీయం మళ్ళీ ఏమైనా రిపీట్ అవుతుందా? మనకి ముందు మన దక్షిణాదిలో ఉన్న మీడియా వాళ్ళందరినీ మార్చి సరైనటువంటి ప్రజా సమస్యల మీద చర్చించే మీడియాని పెట్టకపోతే దరిద్రపు నాయకులు పుడతారు, పెరుగుతారండి. ఎందుకంటే ఇప్పుడే ఈ పెంటంతా ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇంకా అతను రాజీనామా చేయాలా, తర్వాత ఏదో ఒకటి ఎంచుకోవాలా, రెండోది చేయాలా, చేసిన తర్వాత 6 నెలల లోపు ఎన్నికలు. ఇప్పుడే త్రిషకిస్తాడా, మొదటి భార్యకి ఇస్తాడా, వాళ్ళ నాన్నకిస్తాడా? ఎందుకు వాళ్ళకి గొడవలు పెట్టడం? ఏ ఊరికి వస్తుంది వీళ్ళకి? అతను ఆ వ్యవహారం అంతా చూసినే కదా అతను కోటేసింది. దాంట్లో తీసుకొచ్చి వీళ్ళు ఎందుకు ఈ పెంట పెట్టడం, వాళ్ళకి పరపొచ్చాలు పెట్టడం? ఇప్పుడు నీకు చేతనైతే జనం ఎందుకు స్టాలిన్ని ఓడగొట్టారు? అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్యూర్ అయ్యాడు, తప్పులు చేశాడు. ఆ తప్పులేంటో కనిపెట్టి నువ్వు ఒక జర్నలిస్ట్గా, ఒక మీడియాగా అవి ఐడెంటిఫై చేయండి. అట్లాగే పరిపాలన పరంగా ఈ తప్పు చేస్తున్నారు, ఇదిగోయా ఇది తప్పు, ఇది సరి చేసుకోండి ఎట్లాగా అని చెప్పు నువ్వు. జర్నలిజం అనేది సమాజానికి వేకువ చొక్క కావాలి కానీ చీకటి రాజ్యం కాకూడదు. 2 తెలుగు రాష్ట్రాలు ఈ మధ్యన పట్టిన దరిద్రం అదే. ఇదివరకటి రోజుల్లో ఒక టాపిక్ జర్నలిస్ట్ టచ్ చేశాడంటే గుండెలు బగిలాయి ప్రభుత్వానికి. ఆ నిజమైన విశ్లేషణ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఊహాజనితాన్ని వాస్తవాన్ని భ్రమింపజేస్తున్నారు జనాన్ని. అలాగే వచ్చారు కదా ఆ స్థానంలో. ఇప్పుడు ఎప్పటి జయలలిత అండి? ఆ రోజుల్లో జయలలిత వేరు, ఈ రోజు వేరు. జయలలిత వచ్చినటువంటిది ఏఐఏడిఎంకే సొంతది కాదు ఆవిడది. రామచంద్రన్ గారి పార్టీ లాక్కుని వాళ్ళ ఆవిడని పక్కన పెట్టించి లాక్కుంది. లైక్ ఎన్టీ రామారావు గారి పార్టీ చంద్రబాబు గారు తీసుకున్నట్టు. ఆ రాజకీయం వేరు, ఇప్పుడున్న విజయ్ వేరు.
అవును. విజయ్ సొంతగా పార్టీ పెట్టుకున్నాడు, తన ప్రయత్నం తను గెలిచాడు, చేశాడు, ఎక్కువ సక్సెస్ అయ్యాడు. కష్టపడకుండానే గెలిచాడు, అంతవరకు అది ఒప్పుకున్నాం మనం. అంతే. అవును. బట్ అక్కడ ఏంటంటే అంత ప్రజా మార్పు, ప్రజల్లో అసహనం ఉంది ప్రభుత్వాల పట్ల. ఉమ్, అదే కారణం అన్నది ఒక స్పష్టత ఉంది అక్కడ. ఉమ్, విజయ్ మీద ఉమ్, అపారమైన ప్రేమ ఉంటే గనక వన్ సైడెడ్ వెర్షన్ అవ్వాలి అక్కడ గెలుపు. ఉమ్, ఉమ్, అంత ఉమ్, సీన్ ఏం ఉమ్. లేదు అక్కడ. సరే, విజయ్ గెలుపుతో ఆంధ్రాలో జనసేనలో ఉన్న నాయకులు కాస్తంత అంటే షేమ్ గా ఫీల్ అవుతున్నారా? నిన్న ఆయన పోస్ట్ పెట్టాడంట, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్ హరి రాయల్ అనే వ్యక్తి. అంటే మనకి 25% కులం ఓట్లు ఉన్నా, అక్కడ కులం లేదు, కులం బ్యాక్గ్రౌండ్ లేదు, ఓట్లు లేదు, అయినా విజయ్ గెలిచాడు. ఇక్కడ 20% కులం ఓట్లు ఉన్నా సరే గెలవలేకపోయారు, ఇంకా ఏంటి బానిస బతుకులు అనేది. ఇప్పుడు అతను ఏమైనా రెబల్ ఆలోచించాలా? క్యాండిడేట్, రేపు మాపు అతను సస్పెండ్ చేస్తారు. చేస్తారు, వాస్తవంగా అదే మొదటి అదేలే. నుంచి అతను అటు ఉమ్, మాట్లాడే అలవాటు ఉన్నాడు, ఉమ్, మొహమాటం లేకుండా. కాకపోతే అక్కడ ఉమ్, తెలుగుదేశం వాళ్ళు అతను పట్టించుకోరు, అదే బీజేపీ వాళ్ళు కదా. పట్టించుకోరు ఉమ్, అతన్ని. ఉమ్, కాబట్టి కొంచెం ఉమ్, కోపంతో మాట్లాడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళందరూ. కులం ఉమ్, లేదని ఎవరు చెప్పారు? ఇక్కడ 23 అంటున్నాడు, అక్కడ 33% ఉంది. అవును. ఆ, విజయ్ కులం వాళ్ళు 33% ఉమ్, ఉన్నారు, ఆ సంగతి తెలియదు ఉమ్, వీళ్ళకి. అదే. వాళ్ళ కులం చాలా స్ట్రాంగ్ అక్కడ. అంటే ఈసారి ఒకట్లో ఇక్కడ, సంఘటితంగా వేశారు కూడా అక్కడ. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు ఎన్నికల ముందు ఆ స్థాయిలో అతను కులం ఆ, అస్సలు మాట్లాడాల, మతం ప్రస్తావన ఎత్తల, కులం తీసుకురాలేదు. ఎత్తల. అది అదే కదా. అతని అవును. యాక్సెస్, అతని స్టైలు. ఇక్కడ మరి ఎందుకు అవును. వీళ్ళు కులం ఎత్తడం? అప్పుడు 23% ఉంటే ఓన్లీ నువ్వు ఆ కులం వాళ్ళే ఓట్లు ఎత్తే గెలుస్తావు నువ్వు. మొదలుగాడు పద్మనాభం అదే కదా. అట్టగా మునిగిపోయాడు, చిరంజీవి అట్టగా అవును. మునిగిపోయాడు, పవన్ కళ్యాణ్ ఉమ్, అట్టగా నాశనం అయ్యాడు. అయినా మళ్ళీ అవును. వీళ్ళు కులాన్ని ఎత్తుతారు. కుల అదే ప్రతినిధిగా కదా. తమ నాయకుడిని తామే చేసుకుంటున్నారు. అవును. మీరు చేతనైతే ఏమనాలి సార్, మనం ఇప్పుడు బయటకు వచ్చేద్దాం సార్. అవును. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాం, ఏం మాట్లాడలేకపోతున్నాం, అరాచకాలు జరిగిపోతున్నాయి. ఆ అరాచకాలను మనం సమర్థించుకు రావాల్సి వస్తుంది. రేపు పొద్దున మనకి ఇంకా ఆల్టర్నేటివ్ ఉండదండి. ఇక అప్పుడు మనం ఆల్టర్నేటివ్ కదా, మనం ప్రశ్నించే స్వరం కదా, తప్పును ఎత్తి అవును. చూపెట్టి తప్పును కంట్రోల్ చేద్దాం అనుకున్న వాళ్ళం కదా మనం. అదే తప్పులు ఈ అవును. కూటమిలో జరిగితే ఆ నెపం మన మీద పడుతుంది సార్ రేపు పొద్దున. అవును. అందుకని మనం బయటకు వద్దాం అనే పద్ధతి మాట్లాడు నువ్వు. అదే కదా. అయ్యి వదిలేసేసి ఈ మాటలు ఉమ్, ఎందుకు, అనవసరమైనటువంటి ఇష్యూస్ ఎందుకు? అదే కదా. ఇదో కొత్త చర్చ అవుతుందేమో రేపు పొద్దున్న ఆలోచిస్తే అంతే. పవన్ కళ్యాణ్ గారు. రైట్, చూద్దాం. మొత్తానికి విజయ్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్నారు. టీవీకే కాంగ్రెస్ కలవబోతున్నాయి. తర్వాత వాళ్ళకి 5 సీట్లే ఉన్నాయి కాబట్టి మిగిలిన పార్టీలు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సీటు వాళ్ళందరూ సపోర్ట్ చేయబోతున్నారు అనేది, ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధమవుతున్నారు విజయ్ అనేది. ఇక తమిళనాడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.